నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగాన్ని సంస్కరించి రైతుల జీవన పరిస్థితులను మెరుగుపరచదలుచుకున్నామని చెబుతున్న మోడీ ప్రభుత్వం ఒకవైపు, ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న రైతుల జీవితాలు ఈ నూతన చట్టాలతో మరింత దిగజారిపోతాయని, కార్పొరేట్ సంస్థల దోపిడీకి ఈ చట్టాలు కొత్త ద్వారాలు తెరుస్తాయని భావిస్తున్నటువంటి రైతులు మరొక వైపు ఎవరికి వారు తమ వైఖరికే కట్టుబడి ఉండడంతో ఇప్పటి వరకు 7 దఫాలుగా జరిగినటువంటి చర్చలు ఏ విధమైనటువంటి సత్ఫలితాలను ఇవ్వకపోగా రేపు మరొకసారి ఇరు వర్గాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో దిగ్బంధం కారణంగా ఘజియాబాద్, నోయిడా నుంచి రాజధానికి వెళ్లే రహదారులు ఇంకా దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్న రైతాంగం తమ పట్టు వీడలేదు. అదేవిధంగా సాగు చట్టాల రద్దు అసాధ్యమని ఇప్పటికే తేల్చేసిన ప్రభుత్వం కూడా తన వైఖరిని ఎంతమాత్రం మార్చుకోలేదు. చట్టంలోని వివిధ నిబంధనలకు విడివిడిగా చర్చించడానికి వారితో సిద్ధంగా ఉన్నామని, అభ్యంతరాలుంటే వాటి గురించి చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తొలి విడత చర్చల నాటి నుంచి రైతులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. కాగా ఈ విషయమే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు పేర్కొన్న సుప్రీంకోర్టు ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా తాము ఒప్పంద వ్యవసాయంలోకి అడుగు పెట్టడం లేదని, ఆ ఆలోచన కూడా తమకు ఇప్పటి వరకు లేదని, కేంద్ర వ్యవసాయ చట్టాలతో తమకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని, తమ టవర్ల కూల్చివేత వెనుక వ్యాపార ప్రత్యర్థులు, స్వార్థపర శక్తులు ఉన్నాయని పేర్కొంటూ టవర్ల విధ్వంసం ఆగేట్లు జోక్యం చేసుకోవాలని రిలయన్స్ సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా, రిలయన్స్ చెప్తున్నటువంటివన్నీ, ఆ మాటలన్నీ అబద్ధాల మయమని రైతు సంఘాల నేతలు విమర్శించారు. ఇది ఈనాటి స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు పొలిటికల్ విశ్లేషకులు శ్రీ సుబ్బరాజ్ గారు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ నరసింగరావు, నల్లబోలు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లబోలు భోజిరెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ శ్రీ మంగాటి గోపాల్ రెడ్డి కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. సుబ్రాజ్ గారు, గుడ్ ఈవినింగ్. ఏమిటి సార్, నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా ఆయనకు మద్దతుగా నిలబడినటువంటి దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు కూడా ఈ సాగు చట్టాల కారణంగా ఆయనకు దూరం అవుతున్నట్లుగా మనకు బాగా స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత ఈ చట్టాల వల్ల దీని మీద డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ కూడా కనబడుతున్నాయి. ఇది ఇలాగే అని కొంతమంది సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు దాని మీద, కానీ బిల్లుల మీద ఎక్కువ మంది భయపడేటువంటి పరిస్థితి, ముఖ్యంగా కార్పొరేట్లు కబళిస్తాయేమో అనేటువంటి భయం చాలా స్పష్టంగా ఉన్నది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు ఈ సాగు చట్టాల గురించి? యాక్చువల్గా వ్యవసాయం అనేది బహుశా నాకు తెలిసి ఒక ప్రపంచంలోనే చాలా అతి సంక్లిష్టమైన, అతి గంభీరమైన ఒక అంశం అండి. ఎందుకంటే మీకు ఉదాహరణకు తీసుకుంటే మనకి ఇన్ని ఛానల్స్, దేశంలో 800 పైగా ఛానల్స్ ఉన్నాయి కదా, ఒక అగ్రికల్చర్ ఛానల్ లేదు. ఎందుకంటే అంత సంక్లిష్టమైంది. మనకి వ్యవసాయాన్ని అగ్రి క్లైమేటిక్ జోన్స్ ఉంటాయండి, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయంటే పల్సెస్, దినుసులు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, పళ్ళు, డైరీ, ఆక్వా, ఫార్మింగ్, నెక్స్ట్ మళ్ళీ దీంట్లో కమాడిటీస్, కాఫీ, టీ, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. మళ్ళీ ప్రాంతాల వేగంగా మళ్ళీ కూరగాయ, ఇన్ని విభజనలు ఉంటాయి. అది కాకుండా మళ్ళీ దాంట్లో ఎంత డీప్ సబ్జెక్ట్ అంటే సాయిల్ కానించి, విత్తనం కానించి, ఎరువులు కానించి, పురుగు మందులు కానించి, మార్కెట్ కానించి, ఇన్సూరెన్స్ కానించి, బ్యాంకింగ్ కానించి, రీసెర్చ్ కానించి, చాలా పెద్ద సబ్జెక్ట్. అందుకనే ఒక్క ఛానల్ కూడా పెట్టలేకపోవడం కారణం ఏంటంటే ఒక ఇంట్లోనే ఒక 5 అన్నదమ్ములు కనుక వ్యవసాయం ఉంటే కనుక 5 రకాల పంటలు పండిస్తారండి. ఏ కార్యక్రమాన్ని ఎవరికి, ఇప్పుడు చిక్కమగళూరులో ఉండేదానికి మన అమలాపురానికి లేకపోతే ఇంకో అస్సాం టీకి సంబంధం ఉండదు. సో ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఒకటి. రెండోది ఏంటంటే మనకి భారతదేశంలో దాదాపుగా జనాభాలో సగం పైగా జనం వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళు
కానీ జీడిపిలో దాని శాతం చాలా తక్కువ, అంటే 18-16 అట్లా ఉంది. అంటే ఇంతమంది దాని మీద డిపెండ్ అవుతున్నారు. మూడో అంశం ఏంటంటే వ్యవసాయము గత 400 ఏళ్ల నుంచి, ఇది చాలా కీలకమైన అంశం, ప్రపంచవ్యాప్తంగా 400 ఏళ్లలో వ్యవసాయ వస్తువుల నిజ ధరలు పెరగలేదు. అందుకని మనం అందరం హ్యాపీగా ఎట్లా ఉన్నా దానికి ఏకైక కారణం ఏంటంటే ఈ 400 సంవత్సరాల నుంచి సుబ్రాజ్ గారు నిజ విలువ పెరగలేదు. అంటే ఏంటి, లభించేదంటారా? కాదు, నిజ విలువ అంటే తత్మ వాటితో, ఇప్పుడు బంగారంతోటో లేకపోతే ఇతర కమోడిటీస్ ఉంటాయి కదండి, స్టాండర్డ్స్, క్రూడ్ కానీ లేకపోతే కరెన్సీ కానీ, వీటితో పోల్చుకున్నప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అంటే ఒక బంగారం 400 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు ఉదాహరణకు చూస్తే దాని రేటు చెప్తున్నారా మీరు? దాని ఇప్పుడు విలువలు 2 రకాలు ఉంటాయండి. సాపేక్షంగా అది పెరుగుతున్నట్టు కనపడుతుంది, కానీ దాంట్లోకి వెళ్ళే ముడిసరుకు యొక్క దాంతో పోల్చినప్పుడు, అందుకనే ప్రపంచవ్యాప్తంగానే ఇవాళ 1000 పైన హెక్టేర్లు ఉన్న అతి చిన్న రైతు అమెరికాలో, 1000 హెక్టార్ల పైన ఉన్నవాడు చిన్న రైతు అమెరికాలో, వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళ వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదండి అమెరికాలో. వాళ్ళు కనీసం 100 మంది రైతులని కనుక అమెరికాలో మీరు యావరేజ్గా 3000 అంటే 7,500 ఎకరాలు ఉన్న రైతు, నేను చిన్న రైతు ఏమో 1000 హెక్టార్లు అన్నానంటే 2,500 ఎకరాలు, పెద్ద రైతుకి 7,800 హెక్టార్లు ఉండేది 13,000-15,000, మధ్యలో వాళ్ళు 7,500 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు వ్యవసాయంలోకి వెళ్ళలేదండి. ఇది ప్రపంచవ్యాప్తమైన సమస్య, 400 ఏళ్ళ నుంచి పరిష్కారం కాని సమస్య. ఈ సమస్య ఏంటంటే దాని గంభీరతని ఇంతవరకు మీడియాలు కానీ పాలసీ మేకర్స్ కానీ, వ్యవసాయం అనేది ఒక ఫ్యాషనబుల్ కాదు, ఒక FDI మీద మాట్లాడతాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద, ఘాట్ అకార్డు డంకెల్ అకార్డు మీద మాట్లాడతాం, లిబరలైజేషన్ మీద మాట్లాడతాం, పాలసీస్ మీద మాట్లాడతాం, లేకపోతే FDI అలౌన్స్, ఈ అన్ని వాటి మీద మాట్లాడతాం. ఇంతవరకు మనకు భారతదేశానికి ఒక వ్యవసాయ విధానం లేదండి. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఇది. సో ఇకపోతే ఇప్పుడు మనం ఇన్ని కోట్ల మంది ప్రజలు జీవనాధారాలు డైరెక్ట్గా లింక్డ్ అయి ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళ మనుగడ, వాళ్ళ యొక్క జీవన మనుగడ ఇవాళ మన భారతదేశంలో కోవిడ్ ఇంత ఎఫెక్ట్ అయినా కానీ అందరూ ఎట్లా ఆకలి చావులతో ఎలా చచ్చిపోలేదంటే, మన జీవన వ్యవస్థ, మన ఆర్థిక విధానం డైరెక్ట్గా వ్యవసాయంతో లింక్ అయినది. సో ఎవరికొకరికి చిన్నదున్నా చెత్తకున్నా మనకి ఆహార ధాన్యాలు కొరత లేకపోవడం కానీ, ఈ అన్నిటి వల్ల మనం కనీసం మనుగడ సాగించగలుగుతున్నాం. ఈ అన్నిటిని దృష్టిలో ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఉండదు. ఇంతప్పుడు మనకి ఎంత ఆగిపోయి లాక్డౌన్ అయినా ఇది మాత్రం మన భారతదేశం ఎంతమంది చనిపోయి ఉండాలండి ఈ పాటికి లేకపోతే. సో మనకేంటంటే వ్యవసాయం అనేది దేశ జనాభా ఎక్కువ మంది జీవనాడి అవ్వటం వల్ల ఎక్కువ మంది దాని మీద ఆధారపడి, దాని వ్యవసాయ ఉత్పత్తి చూడండి, 50% ప్రజలు 18% ఆదాయంతో సర్దుకుంటున్నారు. అంటే అక్కడ అంత జీవనాధారాలు భౌతికంగా మన భూమిలో పునాదుల్లో నిలబడిపోయినాయి. మన మనిషి కాళ్ళు ఏళ్ళలా బతుకుతూ ఉంటాడండి భూమిలో. సో ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని రాజకీయ పార్టీలు కానీ, లేకపోతే మేధావులు కానీ, పౌర సమాజం కానీ, లేకపోతే మీడియా కానీ ఎప్పుడూ ఒక ప్రధాన అంశంగా ఎప్పుడూ ఇక్కడ ఈ పోరాటంలో నాకు నచ్చే ఒక్క అంశం ఏంటంటే, ఇది కనీసం వ్యవసాయాన్ని, గ్రామీణాన్ని, రైతాంగాన్ని ఎజెండా మీదకి తెచ్చింది, తెచ్చిన అంశం. లేకపోతే అసలు వ్యవసాయం అంటే అది ఫ్యాషనబుల్ కాదు. ఇవాళ పొలిటికల్ లీడర్షిప్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ మీట్లో, ఎడిటోరియల్స్లో ఏది చూడండి డిస్కషన్లో వ్యవసాయం తప్పితే అన్నీ ఉంటాయండి. అట్లాంటి అంశాన్ని మీద ఎజెండా మీదకి తెచ్చింది. సరే ఇకపోతే ఇదేమన్నా ఈ చట్టాలు ఏమన్నా దాన్ని ఏమంటారు, వజ్రాయుధాలు అంటారా, లేకపోతే అమృత భాండం అంటారా, దాన్ని ఏమన్నా, అవేం కాదు. దీనివల్ల ఏం పెద్దగా విపరీతమైన ప్రయోజనాలు ఏమీ రావు. అట్లానే దీనివల్ల నష్టాలు కూడా అంత ఎక్కువేం లేవు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇది గంపగుత్తుగా వ్యవసాయ చట్టాలను 3 కింద కలిపేస్తున్నాం కదా, దీంట్లో 3 చట్టాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉన్నదండి. ఈ చట్టాలు కూడా ఎట్లా వచ్చినాయి అంటే, వీళ్ళు ఒక స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ వేశారు ఇంతకుముందు. దానికి ముందు MS స్వామినాథన్ కమిటీ, నేషనల్ ఫార్మర్స్ కమిషన్ ఉంది 20 సంవత్సరాల క్రితం. కానీ ఆయన ఇచ్చిన కమిషన్ రిపోర్ట్లో ఒక్కటి కూడా ఇప్పుడు వీటిలో ఇంప్లిమెంట్ కావట్లేదండి. అది తీసుకోకుండా ఈయన ఏదో పైపైన కాస్మెటిక్ చేంజెస్లో ఈ చట్టాలు తీసుకొచ్చాడు. దీనివల్ల ఆయనకు పెద్దగా పోయేదేం లేదు. అట్లాగని దీనివల్ల రైతుకి ఏం పెద్ద బెనిఫిట్ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ చట్టం ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ లేకపోతే పర్వాలేదు, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందని, అంటే ఎక్కువ నష్టం జరుగుతుందని రైతులు ఎక్కువ భయపడుతున్న పరిస్థితి. అందుకోసమే ఆందోళన చేస్తున్నారు. అదే అది కూడా ఇక్కడ కూడా మనం గమనించాల్సిన 3 అంశాలు ఏంటంటే, ఆందోళన చేస్తున్నది 2 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు, 2 పంటలకు సంబంధించిన రైతులు. సో మనం ఇండియా ఇస్ ఎ కాంప్లెక్స్ కంట్రీ. ఇప్పుడు అస్సాంలో టీకిని, మలబార్ ప్రాంతంలో ఉండే రబ్బర్కిని అసలు ఒకదానికి ఏం సంబంధం లేదు.
సో ఇంత డైవర్సిటీ, ఇప్పుడు వెస్ట్ గోదావరికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, దాని పక్కనే ఎత్తులో ఉన్న చిత్తలపూడికి వెళ్తే ఇంకో రకమైన వ్యవసాయం ఉంటుందండి. సో ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఏదో 2 రాష్ట్రాల రైతుల ఉద్యమానికి చూడకుండా అట్లా అని ఆ ఉద్యమంలో స్పిరిట్ని కానీ దానిలో ఉండే తాత్వికతను కానీ మనం పక్కకు జరపలేము. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దాంట్లో వచ్చే కొన్ని బెనిఫిట్స్ని ఇప్పుడు వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు క్లాస్ బై క్లాసు డిస్కషన్లకి ఓపెన్ చేశారండి ప్రభుత్వం. ఈ నరేంద్ర మోడీ గత బీజేపీ ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ఇంతగా అసలు ప్రజల యొక్క సమస్యల్ని చర్చకి ఆహ్వానించడం కానీ లేదా ఇంత తలదించడం కానీ మొదటిసారి. వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అంటే ఎప్పుడు వినరు. కానీ దానికి కారణం కూడా ఉంది, రైతుల మీద ప్రేమ కాదు, రైతుల మీద కాదు, రైతులు దెబ్బతింటే ఈ ప్రభుత్వం దెబ్బతింటుందనే ఒక ముందు చూపుతో మాత్రమే వీళ్ళు కనీసం ఆ మేరకైనా తగ్గి చర్చల మీద మాట్లాడడానికి పిలుచుకొచ్చారు. థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు. నేను మిగతా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరసింహరావు గారు నమస్కారం. సార్, ఏమిటి మనం ఈ దీక్ష మొదలైనటువంటి ఆందోళన, ఢిల్లీలో రైతుల ఆందోళన మొదలైనటువంటి 2వ రోజో 3వ రోజో మొదటిసారిగా చర్చ పెట్టాము. 1 రోజులు దాటిపోయింది, 40 రోజులు దాటిపోయింది. ఎక్కడా పరిష్కారం అనేటువంటిది కనిపించడం లేదు, ఉషస్సు అనేటువంటిది కనిపించడం లేదు. 7 రౌండ్స్ ఇప్పుడు డిస్కషన్స్ అయినాయి. కోవిడ్ విజృంభణ అనేటువంటిది ఉంది. నిన్నైతే తీవ్రమైనటువంటి వర్షాలు. ఏమిటి పరిస్థితి? మోడీ గారి మనసేమో కరుగుతలేదు. అదే మీకు ఇప్పుడే మాట్లాడిన సుబ్బరాజు గారికి, మిగిలిన ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు ఇప్పుడే సుబ్బరాజు గారు చెప్పినట్టు వ్యవసాయం చాలా సంక్లిష్టమైనటువంటి, అట్లాగే అత్యధిక మంది జనాభాకి ఉపాధి కల్పించేటువంటి రంగం భారతదేశంలో. మన దేశంలో దాదాపు 60% పైగా ఉపాధి కల్పిస్తుంటే జనాభాకి, అమెరికాలో కేవలం 2%ఏనండి వ్యవసాయం మీద, రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల అలాగే ఆ దేశాల్లో దాదాపు అన్ని పంటలు కూడా సంపూర్ణంగా సబ్సిడీ ఇస్తున్నారండి. సబ్సిడీ ఇవ్వనటువంటి పంట అమెరికాలో పలాని పంట ఉందని చెప్పనండి. అందువల్ల సబ్సిడీ 50%, 40% రకరకాలుగా వాళ్ళకి సబ్సిడీ అనేటువంటిది అందించడం జరుగుతుంది. రైతులు ఈ రోజు అడుగుతున్నటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు చేయండి అని అడుగుతున్నారు. స్వామినాథన్ కమిటీ మనందరూ కూడా తెలుసు ఏం చెప్పారు అనేది. అది ఇప్పుడు కొత్తగా చెప్పినటువంటిది కాదు. దాన్నే బీజేపీ వారి మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేస్తామని. దాన్ని అమలు చేయండి. ఏమి చెప్పారు? పంట పండించడానికి అయ్యేటువంటి ఖర్చుతో పాటు ప్లస్ 50% అదనంగా రైతు తన కుటుంబం అంతా కష్టపడతారు కాబట్టి దాన్ని కూడా జోడించాలని స్వామినాథన్ జోడించి దాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలి. ఉత్పత్తి వ్యయము ప్లస్ ఒక 50% ఆఫ్ ఉత్పత్తి వ్యయం. అవునవును, కనీస మద్దతు ధరగా ప్రకటించాలని వారు సూచించారు. ఇది చాలా న్యాయమైన, రైతు సంఘాలు కూడా అన్ని కూడా దేశవ్యాప్తంగా అంగీకరించారు. కానీ దాన్ని ఈ రోజు బీజేపీ వారు పూర్తిగా పక్కన పెట్టి రైతులకు సంబంధం లేనటువంటి కేవలం కార్పొరేట్లకు అప్పగించేదానికి మాత్రమే కావాల్సినటువంటి కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటువంటిది బానిస అయిపోవడమేనండి. రైతుకు తెలియదండి. ఇప్పుడు సుబ్బరాజు గారు చెప్పినట్టు ఎక్కడ ఏ ఊర్లో ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలో రైతుకు తెలుసు. కానీ ఎక్కడో కూర్చున్నటువంటి కార్పొరేట్ చెప్తాడు నువ్వు ఈ పంట ఏమని, ఆ పంటే పండించాలా. అందువల్ల ఆ పంట పండుతుందో లేదో, లేకపోతే దానివల్ల వచ్చే పర్యవసానాలు, వ్యాపారానికి తన వ్యాపారాన్ని వ్యాపార పంటలుగా మార్చి వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి విధంగా. అంటే నరసింహరావు గారు ఈవెన్ కార్పొరేట్లైనా, ఒక్క నిమిషం నరసింహరావు గారు, ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్లైనా కేరళలో కాఫీ పండే చోట వరి వేయమని కానీ, లేకపోతే అనంతపురంలో వేరుశనగ పండేటువంటి చోట కాఫీ పండించమని కానీ, అలా అంత మూర్ఖంగా చెప్పేటువంటి అవకాశం ఉండదు కదా. అంటే ఆ రకమైనటువంటి అభియోగం అనేటువంటిది సమంజసమైందేనా? అంటే ఎక్కడో కూర్చున్నటువంటి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సిఇఓ. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, దయచేసి చెప్పండి. 1990 నుంచి 2000 మధ్యలో ఇట్లాంటి కార్పొరేట్ వ్యవసాయాన్ని లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకొని ఈ వ్యవసాయాన్ని మొదలు పెట్టాయండి. దాంట్లో అమెరికాలో పెట్ డాగ్స్
వాటి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాలో దాదాపు ప్రతి ఒక్కరు కుక్కలు పెంచుతారు, మనకు తెలుసు. వాటి ఆహారం దానివల్ల లాటిన్ అమెరికా దేశాల ఆహార కొరత వచ్చిందండి. ఎందుకంటే అమెరికాలో పెట్టాప్స్ కి అయ్యేటువంటి దానికి వేసేటువంటి మేత అది మంచి డబ్బులు వస్తుంది, అందుకని దాన్ని ఎంకరేజ్ చేశారు. అది కూడా పండొచ్చు, ఒకే పంట పండాలని లేదు కదా. ఈ పంట కూడా పండింది. ఆ పంట పండింది, కానీ లాటిన్ అమెరికా దేశాల ఆహార కొరత అనేటువంటిది వచ్చింది. తర్వాత 2000 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనే దేశాల్లో రావడానికి మిగిలిన గ్లోబలైజేషన్ సిద్ధాంతాలతో పాటు ప్రైవేటు విద్యుతీకరణ, ప్రైవేటు మిగిలిన పరిశ్రమలు, దీంతో పాటు ఈ ఆహార కొరత అనేటువంటిది కూడా లాటిన్ అమెరికా దేశం దానికి దోహదపడింది. అంటే ప్రధానంగా మీరు చెప్పేటువంటిది ఏంటంటే కార్పొరేట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది ఒప్పంద వ్యవసాయం కనుక ఉండేట్లయితే అది ప్రాఫిట్ డ్రివెన్ గా ఉంటుంది. దేశ అవసరాలు అనేటువంటి దానికన్నా కూడా ప్రాఫిట్ డ్రివెన్ గా ఉంటుంది అనేది మీరు చెప్పదలుచుకున్నారు, అంతేనా? అవును సార్. అందుకని ఈ రోజు రైతాంగం ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలతో పాటు ప్రధానమైనటువంటి 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, రైతులకి పంట వేసేదానికి రుణాలు మంజూరు చేయడం అనేటువంటిది కావాలి. కరెక్ట్. పండిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు కలగాలి. అవును. 3 అయిన తర్వాత దానికి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అయిన తర్వాత అమ్ముకోవడానికి అవకాశాలు అనేటువంటిది కల్పించాలా. ఇవి ఈ రోజు రైతాంగం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. వీటిని కూడా ఈ 3 చట్టాల్లో ఒక్క క్లాజు కూడా దీనికి పనికొచ్చేటువంటి విధంగా లేదు. రైతులు చెప్పారు అది. మీరు చట్టాలన్నీ పూర్తిగా ఎత్తేయమంటారు ఎందుకు? క్లాజ్ బై క్లాజ్ గవర్నమెంట్ చర్చిస్తాం. క్లాజ్ ఉంటే సార్, ఏ క్లాజ్ లో ఉంది? నిత్యావసర సరుకుల సవరణ చట్టం ఉంది. నువ్వు ఎంతైనా ఎన్ని లక్షలైనా కొనొచ్చు, ఎన్ని లక్షల టన్నులైనా కొనొచ్చు, నిల్వ ఉంచచ్చు. ఇది వరకు నిల్వ ఉంచితే మన బ్లాక్ మార్కెటింగ్ అనేవాళ్ళం. ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ కాదు, నిల్వ ఉంచేది ఎవరైనా చట్టబద్ధంగా చేస్తున్నాడు వాడు. చట్టబద్ధత వచ్చేసింది దానికి, పెద్దవాళ్ళకే ఉన్నాయి. అవును. దాని బ్లాక్ మార్కెటింగ్ అనేది కాకుండా దానికి చట్టబద్ధత కల్పించి ఎంతైనా దొంగ నిల్వలు చేయడానికి, ఇదివరకు దొంగ నిల్వలు అనే పదం లేదు, ఇంకా అన్ని దొర నిల్వలే, అన్ని దొర నిల్వలే ఇంకా. అవును, ఎగ్జాక్ట్లీ. దొర నిల్వలు చేసేటువంటి విధంగా చేయడం అనేది ఎవరికి ఉపయోగకరం? అలాగే వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. లండన్ లో కందిపప్పు ధర ఎక్కువ ఉంటే లండన్ లో అమ్ముకుంటాడు, అవును, ఇండియాలో అమ్మక్కర్లా. అందుకని ఎక్కడైనా ప్రపంచంలో అమ్ముకోవచ్చు, రైతు స్వేచ్ఛ ఇచ్చాను అనేది పైకి చెప్పేటువంటి మాట పచ్చి బొట్టం, పచ్చి మోసం. అది రైతును మోసం చేయడం, సమాజానికి ఆ రకంగా చెప్పడం. ఇది ఒక్క రైతాంగానికే కాదు. ఈ పద్ధతి అనేటువంటి అమలు చేస్తే మనకి ఆహార కొరత రాదని సుబ్బరాజు గారు ఇంతకుముందు చెప్పారు. నిజమే. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆహార భద్రత కొరత వచ్చేదానికి అవకాశం లేదు. కానీ 1930లో భారతదేశంలో బెంగాల్ కరువు వస్తే 30 లక్షల మంది చనిపోయారండి, మర్చిపోకూడదు మనం. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అమెరికాతో ఒప్పందం చేసుకొని పుచ్చిపోయిన PL480 పబ్లిక్ 480 కింద వాడనటువంటి సముద్రంలో పారబోసేటువంటి గోధుమల్ని దిగుమతి చేసుకున్నామండి, మర్చిపోకూడదు మనం. అందుకని ఈ రోజు ఆహార భద్రత, ఆహార ప్రాధాన్యతను గాని విస్మరిస్తే మళ్ళా ఇట్లాంటి సమస్యలు రావు అని అనడానికి కూడా లేదు. అప్పుడు మనకి ఈ రోజు వ్యవసాయంలో పండించేటువంటి ఏ వస్తువుకి రైతు ధర నిర్ణయించుకోవడానికి హక్కు లేకుండా చేశారు. కానీ రెండో వైపున పారిశ్రామిక ఉత్పత్తులు, అది పనికిరానివైనా, మందైన బ్రాందీ అయినా, విస్కీ అయినా, సిగరెట్ అయినా, ఏ వస్తువు అయినప్పుడు కూడా దాని మీద స్టాంప్ వేసి ప్రభుత్వం దానికి మినిమం ప్రైస్ అనేటువంటి దాన్ని నిర్ణయిస్తా ఉంది. మరి రైతు పండించే దానికి ఎందుకు నిర్ణయించరండి? రైతు అడుగుతున్నారు, ఈ రోజు అడుగుతున్న ప్రశ్న అది. మేము కష్టపడి పండించినటువంటి దానికి ప్రభుత్వం ఎందుకు మద్దతు ధర ఇవ్వదు, మినిమం ప్రైస్ అనేటువంటిది ఎందుకు నిర్ణయించదు? దీని సమాధానం చెప్పన్నాడు ప్రభుత్వాన్ని. మద్దతు ధర నిర్ణయించదు కాదు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కనుక కల్పించకపోయేట్లయితే, ఆ చట్టబద్ధత కనుక కల్పించకపోయేట్లయితే వాళ్ళ ఇష్టారాజ్యంగా అయిపోయి రైతులందరినీ కూడా మింగేస్తారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ నరసింహరావు గారు. మోడీ గారు ఏం చెబుతున్నారంటే, మీకు మీ మార్కెట్లు ఏమి దెబ్బతినవు ఉంటాయి, అట్లాగే మీకేం మద్దతు ధర
ఉంటుందని అంటే చట్టంలో ఎక్కడ ఉంది చూపించమని అడుగుతున్నారు. అదే చట్టబద్ధత. మద్దతు ధర ఉంటుంది అనే చెప్తారు తప్ప అందుకని చట్టాల్లో ఎక్కడా లేదు. చట్టాల్లో ఎక్కడ దాన్ని వారు పొందుపరచాల. చట్టాల్లో పొందుపరచకుండా చట్టాల్లో ఏమో కార్పొరేట్లకు కావాల్సిన క్లాజులంతా ఆ నుంచి చా వరకు నింపారు. అవును. కానీ రైతుకి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, దాన్ని మార్చండి అని అంటే కాదు అవి మేము గ్యారెంటీ అని చెప్తున్నారు. చట్టాలు చేసిన దానికి దిక్కులేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసింది ప్రభుత్వం, పార్లమెంటు చేసిన చట్టానికి ఏమైనా వాల్యూ ఉందండి? ఏ ఒక్క క్లాజ్ అయినా అమలు జరుగుతుందండి? చట్టం చేసిన దానికి దిక్కులేదు. మేము హామీ ఇచ్చాము ఏం పర్వాలేదు అని అంటే దాన్ని ఎలా నమ్మాలి? అందుకే రైతాంగం చట్టబద్ధత కావాలి అని అడుగుతున్నారు. ఇది చాలా న్యాయమైంది ఇది. అందుకని ఈ రోజు రైతులు ఎంత త్యాగానికైనా 80 మంది చనిపోయారు సార్. ఇప్పటికీ చిన్న విషయం కాదు. వస్తాను, నాకు కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి నరసింహరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. కొన్ని నరసింహరావు గారు, 2 డిగ్రీలు 3 డిగ్రీలు చలిలో ఉండడం అంటే మనం ఎవరైనా ఊహించగలమండి? అవును. అయితే కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు కూడా మరి కొన్ని ఉన్నాయి. మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరకు నరసింహరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. గోపాల్ రెడ్డి గారు నమస్కారం అండి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం. వినపడుతుందండి నా వాయిస్ మీకు? నమస్తే సార్. నమస్కారం. వినపడుతుంది. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి ఢిల్లీలో? గత 40 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం దేశం అంతా కూడా గమనిస్తోంది. పరిష్కారం అనేటువంటిది కన్సూప్ మేరలో కనపట్టం లేదు. వైరు వర్గాలు ఏవి కూడా మెట్టుదిగి వస్తున్నటువంటి ఛాయలు కనపట్టం లేదు. ఏం జరగబోతోంది? ఏమిటి పరిస్థితి? ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? సార్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పంజాబ్ రాష్ట్రం ఒకటే కదా వ్యతిరేకిస్తుంది, మిగతా ఎవరు లేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. ఇది పూర్తిగా దేశమంతా వ్యాపించిపోయి ప్రతి ఒక్క రైతుకి విషయం ఏందనేది తెలియదు. కాకపోతే ఇక్కడ స్పందించే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి పట్టడం లేదు. ఢిల్లీలో అయితే రైతులు ఉన్నారో అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, వీళ్ళని చేయమని ఎవరు అడిగినారు? రైతులు ఏమైనా అడిగినారా? వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో వాళ్ళ ఇబ్బందులు పడుతూ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఏదో అమ్ముకొని చేసుకుంటూ వచ్చేస్తారు. బాధ్యత కదండి. ప్రజలలో రైతులు కూడా భాగం కాబట్టి, ఒక నిమిషం గోపాల్ రెడ్డి గారు, ప్రజలలో రైతులు కూడా భాగం కాబట్టి ప్రజా జీవితాన్ని మెరుగుపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ పేరుతోటి సహజంగానే చేశారు. అసలు చేసినందుకని కాదు, దాన్ని చేసిన దాన్ని కనుక పద్ధతి ప్రకారం చేసి పార్లమెంట్లో కనుక మంచిగా చర్చకు జరగనించి కనుక పెట్టినట్లయితే బాగుండేది. చేసింది రైతులకు ఏదైనా ఉపయోగపడేది ఉంటే చేయొచ్చు, కార్పొరేట్లకు ఉపయోగపడేట్టు చేసుకున్నారు దాన్ని. అందుకనేసి అంతమంది మాకు ఆ చట్టాలు అవసరం లేదు రద్దు చేయమంటే మీరు అంత బేషరతుగా కూర్చోండాల్సిన అవసరం ఏమొచ్చింది? మా కొరకు చేసిన చట్టాలు మేము వద్దంటున్నాం. వద్దన్న తర్వాత మీరు దాన్ని విరమించుకోవాలి తప్ప మీరు ఆ బీచ్ నుంచి కూర్చునేసి అంతమంది రైతుల్ని, కొన్ని లక్షల మంది రైతుల్ని ఇక్కడ దేశంలో ఉండే రైతులంతా కూడా వ్యతిరేకం చేసుకొని మీరు ఏం సాధించాలని చెప్పి అనుకున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు ఎన్ని రోజులు నిదానిస్తే ఆ ఉద్యమము దేశవ్యాప్తంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ నాకు గోపాల్ రెడ్డి గారు నాకు ఒక ప్రశ్నకు అర్థం గోపాల్ రెడ్డి గారు నాకు ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇప్పుడు ఎంత చూసినా కూడా ఢిల్లీలో సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతులను చూస్తే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళల్లో అత్యధిక శాతం మంది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా తక్కువ. పంజాబ్, హర్యానా నుంచి ఎక్కువ మంది, అత్యధిక శాతం 75-80% మంది పంజాబ్, హర్యానా నుంచి ఉన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా మిగిలినటువంటి భాగం ఉన్నారు. మిగతా రైతులందరికీ కూడా, దేశంలో ఉండేటువంటి రైతులందరికీ ఈ వ్యవసాయ చట్టాలు అప్లై అవుతూ వాళ్ళ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తున్నప్పుడు అంత స్పందన లేనటువంటి తత్వం మిగతా ప్రాంత రైతులకు ఎందుకున్నది? వీళ్ళు మాత్రమే ఇప్పుడు బీజేపీ కూడా చేస్తున్నటువంటి విమర్శే. ఆ విమర్శకు మనకు సరైన సమాధానం కావాలి కదా. సరే, ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. కాకపోతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చొని ఎక్కడ చేస్తున్నారు సార్? తెలంగాణలో చేయడం లేదు సార్, ఆంధ్రాలో చేయడం లేదు సార్. లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. మనం వాస్తవాలు మాట్లాడుకుందాము. జరుగుతుంది సార్, ఆందోళన ఉంది.
మనసులో ఆందోళన ఉంది, ఉండవచ్చు. లేదు సార్, వాళ్ళ పరిధిలో వాళ్ళు అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని చేసుకుంటే ఆందోళన అనం కదా సార్. ఆ స్థాయిలో లేకపోయినా కూడా సార్ వాయిస్ కట్ అవుతుంది నాకు. అవును, చెప్పండి, పర్వాలేదు. సార్ అవును, ఆ స్థాయిలో లేకపోయినా వాళ్ళ తగిన స్థాయిలో వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు, బంధుల్లో పాల్గొంటున్నారు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. పూర్తిగా లేదనేది మాత్రం లేదు, కానీ వాళ్ళు ఆ స్థాయిలో లేకపోయినా వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిలో పబ్లిక్ ప్రజల్లో కూడా రైతులు ఈ విధంగా చేస్తుంటే ప్రభుత్వాలు స్పందించలేదు అనేది ప్రతి ఒక్కరిలో ఉంది సార్. ఆ సింపతి మాత్రం ఈ దఫ ఎప్పుడూ లేనంతగా కాదు. గోపాల్ రెడ్డి గారు, లోగడ తమిళనాడు నుంచి రైతులు వెళ్ళి ఢిల్లీలో దాదాపు ఒక 30-35 రోజుల పాటు అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేశారు. మరి ఇటువంటప్పుడు ఇంత దేశవ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ రైతులందరినీ ప్రభావితం చేసేటువంటి వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఈ రోజున దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎందుకని ప్రతిస్పందన రావడం లేదు, ఎందుకని ప్రతిఘటన రావడం లేదు, కేవలం ఈ కొద్ది రాష్ట్రాల నుంచే ఎందుకు వస్తుంది? రైతులు వాళ్ళ వ్యవసాయ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కరెంట్లు అంటే మరి పంజాబ్లో వాళ్ళకి వ్యవసాయ పనులు లేవా? పంజాబ్లో వాళ్ళకి వ్యవసాయ పనులు లేవా? అంటే వాళ్ళు అదే పనిగా వచ్చి కూర్చున్నారు సార్. వాళ్ళు ప్లాన్ గా వచ్చి ఈ నిరసనలో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళు కాదు సార్. అంతకు మించినటువంటి జవాబులు వెతకాలి మనం. అలా మీరు చెప్పేటువంటిది సంతృప్తికరంగా లేదు సార్. అంతకు మించినటువంటి జవాబులు, ఈ ప్రశ్నలు కూడా దీంట్లో ఇమిడి ఉండాలి. ఎనీవే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లబోలు భోజరెడ్డి గారు, ఈయన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు. భోజరెడ్డి గారు, నమస్కారం. నమస్కారం అండి సార్. ఏమిటి మీ ప్రభుత్వం బాగా అప్రతిష్ట పాలవుతున్నది దేశవ్యాప్తంగా? అప్రతిష్ట పాలేం లేదండి. ఈ రైతులకు ఉపయోగపడే చట్టాలే ఇవన్నీ కూడా. మోడీ గారు చాలా ఆలోచన చేసి ఈ చట్టాలను తేవడం జరిగింది. ఎందుకంటే రైతు ఎప్పుడు బాగుపడాలి, ఆయన పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చినట్టయితేనే రైతు బాగుపడతాడు. కానీ మనం గ్రామాలలో కానీ చూస్తుంటాము, ఒక దగ్గర టమాటో 2 రూపాయల కిలో మార్కెట్లో ఉంటే బంజారా హిల్స్ లో ఎప్పుడు కూడా 50 నుంచి 100 రూపాయల మధ్యన ఉంటుంది టమాటా. కాబట్టి సమస్య ఎక్కడుంది? రైతు వెళ్ళి బంజారా హిల్స్ లో అమ్ముకోవాలంటే ఇబ్బంది. ఈ 2 రూపాయలకు మార్కెట్లో ఇచ్చి అమ్ముకొని వెళ్ళిపోతాడు రైతు. దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోతుండ్రు. దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడతారు. దీనివల్ల రైతు నష్టపోకుండా ఉండాలనే ఎక్కడ ధర బాగుంటే రైతు అక్కడ అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది ఈ చట్టం. అంటే ఎట్లా? అంటే ఇప్పుడు రైతు ఈ చట్టం వల్ల బంజారా హిల్స్ పోయి అమ్ముకోవడానికి అవకాశం దొరుకుతుందని చెప్తున్నారా మీరు? అలా కాదండి, మరి ఎక్కడ ధర ఉందనేది తెలిసి. అరే ధర మీరు చెప్పిన ఎగ్జాంపుల్లోనే ధర బంజారా హిల్స్లో 50 రూపాయలు ఉంది కిలో టమాటా. అదే మీరు మోండా మార్కెట్లో ఉండేటువంటిది, ఆగండి, మోండా మార్కెట్లో 2 రూపాయలకు ఉన్నది. దానివల్ల మధ్యలో దళారి బాగుపడుతున్నాడు తప్ప రైతు దోపిడీకి కూడా అవుతున్నారు అని మీరు చెప్పారు. ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల ఒక నిమిషం భోజిరెడ్డి గారు ఆగాలి. ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల ఏం జరగబోతున్నది అంటే, మార్కెట్లో టమాటాకు ధర తక్కువ వచ్చినప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఇక్కడ కొంతమంది కలిసి టమాటో సాస్ తయారు చేసే ఒక సంస్థ నెలకొల్పినట్టయితే రైతుకు మార్కెట్ లో గిట్టుబాటు ధర లేనప్పుడు ఆయన ఆ టమాటో సాస్ కంపెనీకి అమ్ముకునే అవకాశం ఉంటుంది. మరీ అమాయకంగా చెప్తే ఎట్లా భోజరెడ్డి గారు? మీరు మరీ ఇంత అమాయకంగా చెప్తే ఎట్లా సార్? మీరు వాడిని అటువంటి సాస్ ఫ్యాక్టరీ పెట్టుకోకుండా కార్పొరేట్ వాడిని ప్రస్తుతం ఎవరూ ఆపడం లేదు సార్. ప్రస్తుతం ఎవరూ ఆపడం లేదు. 1. 2, ప్రతి ఏడాది చిత్తూరు, మదనపల్లె ఈ ప్రాంతంలోని కొన్ని వేల మంది రైతులు కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా గిట్టుబాటు కానటువంటి కారణంగా లక్షల టన్నుల టమాటాలను అలా రోడ్ల మీద పారేసి పోతున్నటువంటి సంఘటనలు మనకు గమనిస్తూనే ఉంటాం మనం. మీరు చెప్పినటువంటిది ఎగ్జాంపుల్లో. అంటే ఈ కొత్త చట్టాల వల్ల ఏ రకంగా మేలు జరగబోతోంది అని. ఎందుకంటే అది మోదీ గారి ఒక్కరికే తెలిస్తే, మోదీ గారు అమిత్ షా గారి చెవిలో చెప్తే బాగుండదు కదా, ప్రజలందరికీ తెలియాలి కదా. ఇప్పటికీ 7 రౌండ్లుగా
7 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వాళ్ళు మొట్టమొదటి నుంచి వీళ్ళు ఇదే పాట పాడుతున్నారు, వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. ఈ చట్టాల గురించి, చట్టాల వల్ల నష్టం రాబోతుందని రైతులందరూ ఆందోళన చెందుతూ ఉంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఇస్తున్నటువంటి వివరణ అనేటువంటిది ప్రజలను కన్విన్స్ చేసేటువంటి విధంగా లేదు, ప్రజలకి నచ్చ చెప్పే విధంగా లేదు. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎప్పుడు కూడా రైతుల గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలే. ఎందుకంటే ఇటువంటివి ఇప్పుడు పారిశ్రామికీకరణగా భారతదేశంలో పారిశ్రామిక వ్యవస్థ పెరగాలని, పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి జరగాలని ప్రభుత్వం ఆలోచన చేసిన తప్ప రైతుల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. కాబట్టి ఇప్పుడైనా రైతులకు మేలు జరిగే విధంగా కార్పొరేట్ శక్తులు కూడా రైతులతోటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి వచ్చినట్టయితే రైతులకు పెట్టుబడి, అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా అదే కంపెనీ చేస్తాయి. కాబట్టి పంటకు అదే విధంగా ఏ పంట పండియాలి, ఏ విధంగా దిగుబడి పెంచాలి, భోజిరెడ్డి గారు మనకు రైతుకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది సార్. స్వతహాగా టెక్నాలజీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఆగండి భోజిరెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒకసారి అవకాశం చూడండి. అదే భోజిరెడ్డి గారు, అప్పుడే ధర్నాలు చేస్తే ఎట్లా సార్? అదే బాగుంది. ఒక్క నిమిషం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచేనా? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచే కదా మాట్లాడుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా జబ్బు వచ్చేట్లయితే ఈ జబ్బుకు ట్రీట్ చేయడం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా చేస్తున్నాయి సార్? కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ కరోనా జబ్బు వచ్చినటువంటి వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాయో మీకేమైనా అవగాహన ఉందా? ఉన్నది సార్. చెప్పండి. ప్రభుత్వం ఈ కరోనాను, ప్రభుత్వం కాదండి, నేను కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నాను. కార్పొరేట్ హాస్పిటల్స్ అనేటువంటివి 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ముందు కడితే కానీ ఆ తర్వాత వాడు హాస్పిటల్ లోపల చేర్చుకున్న తర్వాత కూడా వారం రోజుల ట్రీట్మెంట్కి, 10 రోజుల ట్రీట్మెంట్కి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వేసి వాడు బతికుండగానే వాడు ప్రాణాలు హరిస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయే. మన ఎదురుగా ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రవర్తనే ఈ విధంగా ఉంటే రేపు వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించుకునేటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ దీనికి భిన్నంగా ఎందుకు ఉంటాయండి? అవి ఇంకా పెద్ద శక్తులు, అవి ఇంకా బలవత్తరమైనటువంటి శక్తులు. వీళ్ళు చిన్న కార్పొరేట్ హాస్పిటల్స్, వీళ్ళు పెద్ద సార్. అందుకే ఎఫ్పిఓలను పెడుతున్నాడు అనమాట. ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పెట్టి రైతులందరూ కూడా ఒక 300 మంది, 400 మంది, 700 మంది రైతులు ఉమ్మడిగా వ్యవసాయం చేసి ఒక పంటను అందరూ టెక్నాలజీ పంచుకొని ఆ పంటను నాణ్యమైన ధరకు అమ్ముకునే విధంగా ఈ ఓకే థ్యాంక్ యూ. సుబ్రాజ్ గారు, మన మిత్రులు చెప్పినటువంటిది విన్నారు కదా. చాలా సందర్భాల్లో దురదృష్టం ఏంటంటే నాకు అర్థమవుతున్నది, ఎక్సెప్ట్ ఇలా పార్టీల పరంగా ఉన్నటువంటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు, అలాగే డెడికేటెడ్గా పనిచేసేటువంటి వడ్డే శోభనాథేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇలాగా వాళ్ళు తప్పితే మిగతా ఎవరికి, సామాన్య జనాల్లో ఎక్కువ శాతం మందికి ఇది ఈ అంశం, దీని గురించి ఇది కొరుకుడు పడుతున్నటువంటి సమస్య కాదు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల్ని నమ్మేటువంటి పరిస్థితి రైతులే నమ్మడం లేదు, అక్కడ సామాన్య జనం కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మీరు మన భోజిరెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరే ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారో. అవునండి, విషయ పరిజ్ఞానం, కనీసమైన అవగాహన, చట్టాలని కనీసం ఆ బిల్స్ రూపంలో దాని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ సారాంశం కూడా చూడకుండానే చర్చలకు రావటం కానీ లేచే ఇదంతా జరుగుతున్నది. ఇది 3 చట్టాలు విడివిడి చట్టాలండి. కానీ ఈ మార్కెట్ మొత్తం రైతాంగంలో ఉండే 8 ప్రధాన అంశాల్లో ఇది ఆఖరి అంశమైన మార్కెటింగ్. అంటే రైతాంగానికి సంబంధించి మొదటి ల్యాండ్ ఇష్యూ అండి. ల్యాండ్ టైటిల్స్ అవి తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ పెడుతున్నాయి. అంటే టైటిల్ క్లారిటీని, టైటిల్ ఓనర్షిప్ అక్కడి నుంచి తర్వాత సీడ్స్ ఒకటి, అంటే ఇన్పుట్స్ అంటారు, వ్యవసాయ ఇన్పుట్స్ ఒకటి, తర్వాత దానికి సంబంధించిన లోన్స్, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఏమో ఈ మార్కెటింగ్, తర్వాత గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టేషను, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ ఒక 5-8 అంశాల్లో ఒకటి మార్కెటింగ్ అండి. ఆ దాంట్లో 3 చట్టాలు తీసుకొచ్చారు ఇప్పుడు మార్కెటింగ్ని. ఈ 3 చట్టాల్లో మొదటిది ఏంటంటే జస్ట్ ట్రేడ్, అంటే వాణిజ్యము వ్యాపారానికి సంబంధించిన చట్టం, అంటే ట్రేడ్ అండ్ కామర్స్. అంటే ఏంటి, పండించిన పంటని రాష్ట్రంలో కానీ రాష్ట్రేతర ప్రాంతంలో కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్స్లో కాకుండా కూడా బయట కూడా అమ్ముకోవచ్చు. ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు? పొలం దగ్గర కానీ,
ఫ్యాక్టరీ గేట్ దగ్గర కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటే అక్కడ కానీ, వ్యవసాయ మార్కెటింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా పట్టుకెళ్ళి అమ్ముకోవటం, లేదంటే స్టోరేజ్ దగ్గర అమ్ముకోవటం, ఇదంతా ఒకటి. అలాగే ఎలక్ట్రానిక్ కామర్స్, ఈ కామర్స్లో కూడా ప్లాట్ఫామ్ తయారు చేసి అమ్మటం, అంటే మార్కెటింగ్ వరకు ఒకటి చేశారు. రెండోది కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఎక్కడైతే ఇది ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ముందే ఒప్పందం ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొత్త కాదండి, మనకు ఉంది చెరుకు వ్యవహారంలో చెరుకు అంతే కదా. ఇప్పుడు పంజాబ్లో చెరుకు ఫ్యాక్టరీ కిందనే 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఉంటుంది. ఆ చెరుకు ఎంతైతే గానుగ తిప్పడానికి అవకాశం ఉంటుందో అంత మేరకు చెరుకు పండించి ఆ ఫ్యాక్టరీకి అందజేయడం అనేది ఆల్రెడీ ఉన్నది కాంట్రాక్ట్. ఇక మూడోది ఏంటంటే ఆహార నిల్వలు బ్లాక్ మార్కెటింగ్ చేసేదానికి అవకాశం ఉన్న ఒక చట్టం. ఈ మూడు. సో ఈ మూడు అంశాలకు సంబంధించిన క్లారిటీ ఏంటంటే ఈవెన్ ఈ మార్కెట్ యార్డ్లు బీహార్లో ఏదైతే మార్కెటింగ్ యార్డ్స్ని నిర్వీర్యం చేశారో అక్కడేమి రైతులకి ఏమి అదనపు ప్రయోజనం కలగట్లా. అట్లాగని అసలు ఇక్కడ బాధాకరమైంది ఏంటంటే ఈ చట్టానికి ముందు వచ్చిన స్టాండింగ్ కమిటీ ఇచ్చిన ఒకానొక కీలకమైన అంశం ఆధారంగా ఈ చట్టాలు తీసుకొచ్చామని చెప్తున్నారు, కానీ దాంట్లో ఏ అంశాన్ని కూడా వీళ్ళు సిన్సియర్గా అమలు చేసే ప్రయత్నం చేయలే. వాళ్ళు ఏం చేశారు మీద ఉన్నటువంటి భయాలు అపోహలు అందాం కాసేపు. అపోహలు కానీ భయాలు కానీ వీటిల్ని పటాపంచలు చేసేందుకు వీటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడంలే. ఎందుకంటే అక్కడ నిజాయితీ కనుక ఉన్నట్లయితే అవి పరిష్కారం అయిపోయేవి. అవును, యాక్చువల్గా ఇక్కడ రెండండి. ఒకటి, మొదటి చట్టంలో ఉండే ఒక వెసులుబాటు ఏంటంటే ఇప్పుడున్న అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ యార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అవి అలాగే ఉంటాయి, అవేం మారవు. వాటికి అదనంగా ఇంకొకటి ప్రైవేట్ వాడు తెరుచుకోవచ్చు, ఇంకొక మార్కెట్ యార్డ్ వాడి ఇష్టం. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్స్లో ఉన్న కొంతమంది కొటేరి కొంతమంది గ్యాంగ్గా అయ్యి వచ్చిన రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా రైతులకి న్యాయబద్ధంగా చెందాల్సింది లేకుండా దాంట్లో క్వాలిటీ అడ్డుపెట్టి లేకపోతే వెట్టగా ఉందని, డ్రైగా లేదని, ఇట్లా తూకాల్లో కానీ. నెక్స్ట్ కమిషన్ కూడా ఇప్పుడున్న మార్కెట్ యార్డ్లో కమిషన్ యాక్చువల్గా ఏజెంట్ ఇవ్వాలండి, బ్రోకర్ ఇవ్వాలి, కాకపోతే వీడు రైతు దగ్గర నుంచి అనిపిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఒకటి. నెక్స్ట్ యాక్చువల్గా ఈ స్టాండింగ్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పిందని 2018లో గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ అని ఒకటి పెట్టమంది. 22,000 గ్రామాల్లో. అంటే యాక్చువల్గా ఎంఎస్ స్వామినాథన్ కంపెనీ ఏం చెప్తుంది, మార్కెట్ యార్డు 80 స్క్వేర్ కిలోమీటర్స్లో ఒకటి ఉండాలందండి. ఇవాళ మనకి 2,400 కంటే ఎక్కువ స్క్వేర్ కిలోమీటర్లో కూడా ఒకటి లేదు. సో అది దాని గురించి స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది, అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్ పెట్టాలి గ్రామీణ అగ్రికల్చరల్ అని. 22,000 రైతు పంట పండించినప్పుడు ఆ పంటను అమ్ముకోవడానికి అక్కడ సమీపంలో దగ్గరలో అది చేయలే. అసలు విచిత్రం ఏంటంటే దురదృష్టం ఇప్పుడు కూడా జరగలేదు. ఇవాళ అంటే బిల్స్ వచ్చాయి, చట్టాలు వచ్చాయి, కానీ ఇప్పుడు స్టాండింగ్ కమిటీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండ్. ఇంకోటి కూడా ఉందండి. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని మేజర్ పంచాయతీలు, హ్యామ్లెట్స్ కాకుండా మేజర్ పంచాయతీల్లో కూడా అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్స్ పెట్టాలని ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కొత్త అంశం ఏంటంటే భారతదేశంలో ఈ కరోనా వచ్చిన తర్వాత వాస్తవం బయటపడిందండి. ఎందుకంటే మరణాలన్నీ గ్రామాల్లో జరుగుతున్నాయి, జనాలన్నీ పట్టణాల్లో జరుగుతున్నాయి. విలేజెస్లో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టోరేజ్ కూడా ఖాళీగా ఉన్న ఇళ్ళలోనే స్టోరేజ్ చేర్చుకోవడానికి కూడా గవర్నమెంట్ స్టోరేజ్ కూడా ఏమేమి అవసరం లే, పలానా వారి ఇల్లు బాగానే ఉంటుంది, చెదలో పొదలో పట్టో ఎలుకలు రావని. సో ఇక్కడ మార్కెట్ యార్డ్స్ కూడా అక్కడ విలేజెస్లో స్పేస్లు ఉన్నాయండి. కాకపోతే వీటికి కమిట్మెంట్, దీనికి ఖర్చు అవుతుందండి. ఇప్పుడు చేసిన చట్టాలకు ఖర్చు ఏం కాదండి, 3 పేజీలు, 12 పేజీలు 50 పేజీలు ఒక చట్టానికి ఒక ఇంకు. అందుకని ఏదైతే ఎంఎస్ స్వామినాథనమైన కీలకమైన అంశాలన్నీ పక్కన పెట్టి ఎందుకు పనికిరాని, అంటే ఈ వీటి వల్ల నష్టమేం లేదు, అలానే లాభం కూడా లేదు, నష్టం లేని దాన్ని చెబుతున్నారు. నష్టం లేదు. ఇప్పుడు 6,000 ఉందనుకోండి సార్, దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. అది 6,000 వచ్చింది కానీ నీకు పోయింది ఏంటి అంటున్నారు తప్పితే అది మన చేతికి భారంగానే బరువు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ పెట్టాలంటున్నారు. ఆ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇందాక ఆయన మిత్రుడు చెప్తున్నారు, ఫార్మర్ ఎఫ్పిఓస్ అని, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, అవి 10 మందితో కూడా చేసుకోవచ్చండి. దానికి కనీసం బీజేపీ పార్టీ ఎంతమంది ఫార్మర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది ఇంతవరకు? అసలు ఎన్నాటికి కీలకం ఏంటంటే మీరు చెప్పిన కీలకమైన అంశం, ప్రజలకి ఈ చట్టాల యొక్క ప్రభుత్వ యొక్క మాధ్యమాల ద్వారా అయినా, అంటే రేడియో ద్వారా కానీ లేకపోతే వీటికి వివరించి ఒక
బ్రీఫ్ అసలు చట్టాలు చేసేటప్పుడే అది చేసి ఉండాల్సింది. అసలు పార్లమెంట్ లో పార్లమెంట్లోనే ప్రాపర్ గా చర్చ జరిగి ఉన్నట్లయితే అవును, మన ఎందుకు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ పార్లమెంట్ లో చర్చించేవారు. అదేమి ఈ అవకాశం దొంగ- ఇవ్వకుండా హడావుడి ఆర్డినెన్స్ 10 రోజుల లోపల రూపంలో మొత్తం అంతా కూడా ముగించేసారు. అదొక బాధాకరమైనది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి ఉండుంటే కనుక చర్చ రూపంలో కరెక్ట్. కొంత వెళ్ళేది. ఇప్పుడేంటి వీళ్ళు ఏం చెప్పకపోయినా ప్రజలు వాళ్ళ సొంత అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ విధమైన చట్టంలో ఉండే డిఫరెన్సెస్ ఏమి దురదృష్టవశాత్తు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోతున్నది. అవునండి. ఈ ప్రభుత్వం మనల్ని ఎవరెవరికి మనల్ని ఎక్స్పోజ్ చేయబోతోందో, ఎవరెవరికి మనల్ని ఆహారంగా చేయబోతోందో అని డౌట్ పడేటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇది మొదటి సంస్కరణగా ఇది తీసుకురాకుండా ఎంఎస్ స్వామి ఇప్పటికీ అవకాశం ఉన్నదండి. ఇంకోటి నాకు బాధాకరం ఏంటంటే ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే అసలు ఇష్యూని ఎజెండా మీదకి తీసుకురాకుండా వీళ్ళు సింపుల్గా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ని అందరినీ అమలు చేయండి, దీన్ని అప్పుడు ఆలోచిస్తాం వీటి గురించి కూడా. ఆ ముందు వచ్చిన దాన్ని ముందుగా సాల్వ్ చేయకుండా కొత్తగా వచ్చిన 2018లో వచ్చిన స్టాండింగ్ కమిటీ దాంట్లో ఉండే కొన్ని రికమెండేషన్స్ అమలు చేస్తామంటున్నారు. స్వామినాథన్ కమిటీ 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన కమిషన్ అండి అది. అది ఇంకొక ఏంటంటే ఆయన 95 ఏళ్ల వయసులో ఇప్పటికీ ప్రతి సంవత్సరం దాన్ని అప్డేట్ చేస్తున్నాడండి ఆయన. ఇప్పటికే పరిస్థితులకు ఏంటి మళ్ళీ రేట్లు అని ప్రతి సంవత్సరం. అట్లాంటి మనిషి యొక్క విషయ పరిజ్ఞానాన్ని కానీ నిబద్ధతను కానీ ఆయన చిత్తశుద్ధిని కానీ ఇరుపక్షాలు వాడుకోవట్లా. అది బాధాకరం. ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎజెండా మీదకి ఏ అంశాలు తీసుకెళ్ళాలి అది తీసుకెళ్ళటం మానేసి ఏదో పనికిమాలి అన్ని అసలు ఎక్కడ స్టేల్మేట్ అయిందో కూడా జనాలకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. నరసింహరావు గారు సార్. నమస్కారం అండి. అదే మీరు చాలా ముఖ్యమైన విషయాల్ని మొత్తం ఇష్యూస్ అన్నింటినీ కూడా వివరంగా చెప్పారు సార్. అలాగే మార్కెటింగ్ సంబంధించి ఎక్కువ చర్చ జరిగిన సంతోషం. అలాగే నాకు ఒక్క విషయాన్ని మన నరసింహరావు గారు నాకు ఒక్క విషయం మీద మీరు క్లారిఫికేషన్, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలలో ఈ రంగంలో బాగా విశేషంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇతర రాష్ట్రాల నుంచి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి కూడా రిప్రజెంటేషన్ అనేది లేదు. కేవలము పంజాబ్, హర్యానా అనేటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రమే అత్యధికంగా అక్కడ ఉన్నారు. మహా అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు తప్ప ఒక సౌత్ నుంచి, ఒక కేరళ నుంచి, ఒక కర్ణాటక నుంచి, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒక తెలంగాణ నుంచి, ఒక తమిళనాడు నుంచి, మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి ఎక్కడ నుంచి కూడా లేరు. ఇతర ప్రాంతాల నుంచి, ఒక గుజరాత్ నుంచి కూడా లేరు. ఇతర మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పుడైతే లేరండి. ఇప్పుడైతే లేరు. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి? ఎందుకంటే ఇంకా దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళన అనేది దీనికి చైనా ఆర్థిక సహాయం చేస్తోంది అనేటువంటి విమర్శలు, ఇలా అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రైతులు చైనా పనుపున, అంటే చైనా ప్రోద్బలంతో చైనా నుంచి డబ్బులు తీసుకొని ఈ విధమైన ఆందోళన చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రధానంగా నేను అడిగేటువంటి ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. నరసింహరావు గారు, మీ అనుభవంతో, విశేషమైన మీ అనుభవంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రైతులు ఈ ఆందోళనలో ఎందుకని పాల్గొనలేదు? ప్రచారం శుద్ధ తప్పండి. శుద్ధ తప్పు మనకు తెలుసు. మనకి ఇప్పుడు అందులో 500 రైతు సంఘాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ రైతులు వాళ్ళు దగ్గరే ఉన్నారు. పంజాబ్ దగ్గరే ఉంది ఢిల్లీకి. అలాగే ఢిల్లీలో సోషల్ సంబంధాలు కూడా దాదాపు పంజాబ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఏదో రకమైనటువంటి సంబంధాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా తోడ్పడతాయి. ఆ రకంగా వాళ్ళు ఆర్థికంగా అక్కడ నిలబడుతున్న దాన్ని విమర్శించే దానికోసం బీజేపీ ప్రభుత్వం చేయడం, అట్లాంటి విమర్శ చేయడం తప్పండి. ఇక రెండో పాయింట్ దగ్గరకు వస్తే దాన్ని లోతుగా పరిశీలించాలి. మీరు అన్నట్టు నేను చెప్పే కొన్ని అభిప్రాయాలతోటే కాదు. అందులో మొదటిది ఏమిటంటే మార్కెటింగ్ అనేటువంటిది ఈ రోజు భారతదేశంలో 90% మార్కెట్ యార్డుల ద్వారా జరిగేటువంటి రాష్ట్రం పంజాబ్, హర్యానా. మీకు తెలుసు. అవును. అది ఆ 2 రాష్ట్రాల్లో రైతాంగాన్ని కదిలించడానికి వెంటనే సెప్టెంబర్ 20 పార్లమెంట్ లో అకాళీ శిరోమణి బీజేపీతో 20 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి పార్టీ బయటకు స్పందించింది. అవును. అక్కడ ప్రభుత్వం స్పందించింది, బయటకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ కౌరు రిజైన్ కూడా చేశారు. ఆ విధంగా వాళ్ళు వెంటనే స్పందించి వెంటనే యాక్షన్ లోకి దిగారండి. కానీ మార్కెట్ యార్డు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% మార్కెట్ యార్డ్ లేకపోతే రాబోయే కాలంలో ఈ రోజు మనకి మిర్చి యార్డులు ఉన్నాయి,
అలాగే అనకాపల్లి బెల్లం యార్డ్ ఉంది, మదనపల్లి టమాటా యార్డ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో రూపంలో రాష్ట్రంలో ఆహార ధాన్యానికి సంబంధించినటువంటి అనేక మార్కెట్ యార్డులు ఉన్నాయి. 50% పైన ఈ రోజు కూడా 50% మార్కెట్ యార్డ్ లో రైతులు అమ్ముకుంటున్నారు. అవి ఉండబట్టే ప్రైవేట్ వాళ్ళు ఇంకో 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు ఇవే కానీ లేకపోతే మొత్తం దెబ్బతింటాయి. ఒక్క నిమిషం నరసింహరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని ఒక్క నిమిషం నరసింహరావు గారు, పంజాబ్ హర్యానాలలో 90% వ్యవసాయ ఉత్పత్తులు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా అమ్మకానికి గురవుతున్నాయి, అంటే అమ్మబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కొత్త చట్టాలు వచ్చేట్లయితే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విధానం అనేటువంటిది కుప్పకూలిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లాంటి ఇతర సౌత్ కానీ ఇతర ప్రాంతాలలో ప్రత్యామ్నాయ మార్కెట్లు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కాంపిటీషన్ అనేది తెలుసు. కాబట్టి వీళ్ళు అంతగా ఎఫెక్ట్ కారు. కాబట్టి వీళ్ళు రియాక్ట్ కావడం లేదు అని అంటున్నారా? మీరు చెప్పదలుచుకుంది ఇదేనా? అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఎఫెక్ట్ అవుద్దండి. 50% ఈ రోజు కలవలు అమ్ముకుంటున్నారు. మిగిలిన 50% నెమ్మదిగా తర్వాత మార్కెట్ యార్డు తీసుకెళ్లి ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు అమ్ముతున్నారు. ఇవి కానీ లేకపోతే ఈ రోజు స్టేట్ కంకరెంట్ లిస్ట్ కాబట్టి అసలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడైనా కేంద్రం సంప్రదించిందా? ఏ రైతు సంఘాలతో అయినా మాట్లాడిందా? అది తీసుకొచ్చినటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి పద్ధతి దానికి రాజ్యసభలో మెజారిటీ లేదు. రాజ్యసభలో అలా మెజారిటీ లేదు. మెజారిటీ లేకపోయినప్పుడు కూడా అలాగే తనకి అనుకూలమైన పక్షాలు అన్నాడీఎంకే అలాగే అకాళీ శిరోమణి ఈ పార్టీలు కూడా తన ఎన్డీఏలో భాగస్వాములు ఉన్న పార్టీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నా కూడా మూజువాణి వాటితో రాజ్యస్వామ్యాన్ని కూడా కూలి చేసి కేంద్రం బలవంతంగా ఈ చట్టాలన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? అది ఆ రకంగా మార్కెట్ యార్డులు ఇక్కడ పూర్తిగా లేవని కాదండి. ఆంధ్రప్రదేశ్ లో 50% దీనివల్ల ఎఫెక్ట్ ఉంది. అలాగే ఉండబట్టే మిగిలినటువంటి వాటిని కూడా కొనుగోలు అనేటువంటి ధాన్యం మిగిలిన వాడు ప్రైవేట్ వాడు సచ్చినట్టు ఎందుకంటే ఎక్కువ ధర అమ్మాల్సి వస్తుంది. అయితే దాన్ని స్పందించినటువంటి తీరులో ఇంకా తేడా ఉంది. అన్ని చోట్ల కూడా దేశంలో స్వాతంత్రం వచ్చిందండి. అన్ని రాష్ట్రాలు ఒకేసారి రాలా. చివరి క్విట్ ఇండియా దగ్గరకు రాకముందు బెంగాల్లో ఒకసారి వచ్చింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి వచ్చింది. అనేక రాష్ట్రాలు అనేక రూపాల్లో తిరుగుబాట్లు అనేటువంటిది వచ్చాయి. అందుకనే తిరుగుబాట్లు ఎందుకు రాలేదు అనే దాన్ని బట్టి ఈ చట్టాలు కరెక్టా కాదనే దాన్ని మనం నిర్ణయించడం కాదు. ఈ చట్టాల్లో మీరు ఎత్తి చూపినట్టుగా చాలా ముఖ్యమైన లోపాలు రైతులకి మేలు చేసే వాటి కంటే హాని చేసేవిగా ఉన్నాయి అని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. అందుకని రైతులతో చర్చించి అప్పుడు దాకా ఎవిడెన్స్ లో పెట్టండి, రైతులతో చర్చించండి. పరిష్కారం ఎందుకు చెప్పలేదండి? ఆల్రెడీ అమలు చేయడం కూడా జరిగిపోతుంది నరసింహరావు గారు. చట్టాలను అమలు చేసే కార్యక్రమం కూడా జరిగిపోతుంది. ఇందులో ఒక్కటి చూపించండి, ఒక్కటి లేదు మాకు పనికొచ్చేది. అందుకని వాటిని అవేర్నెస్ లో పెట్టండి. తర్వాత మీరు రైతులతో చర్చించండి. చర్చించి ఇప్పుడు సుబ్రాజ్ గారు అలాగే మిత్రులు చెప్పినట్టుగా ఏమిటారంటే దీని యొక్క ప్రాధాన్యత, దీని యొక్క అవసరాన్ని బట్టి రైతులకు మేలు జరిగేటట్టుగా ఏవి చేయగలిగి ఎంత చేయగలిగితే అంతే చేయండి. కానీ అలా కాకుండా ఈ రోజు రైతుల మీద విమర్శలు చేయడం అనేటువంటిది, రైతుల్ని నిందించడం అనేటువంటిది అది ముందు మానేయాలి. ప్రభుత్వం ఆ రకంగా రైతులను రెచ్చగొట్టడం అనేటువంటిది మంచిది కాదండి. రైతుల పట్ల దేశం ప్రజలందరిలో కూడా ఈ రోజు సానుభూతి అనేటువంటిది ఉన్నదండి. అందరూ అక్కడికి వెళ్ళకపోవచ్చు కానీ వెళ్ళలేదని ప్రజల్లో సానుభూతి లేదు, అందరూ ఎందుకు వెళ్ళలేదు అని మనం అనుకోవడం కాదు. ఎవరి బాధలు ఉంటాయి. 2% డిగ్రీలో వెళ్ళడానికి దక్షిణాది ప్రాంత రాష్ట్రాల ప్రజలు ధైర్యం చేయడం కూడా కష్టం అండి. అందుకని ఈ రోజు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ముందు అసలు ఈ చేసినటువంటి చట్టాలు రైతాంగానికి ప్రయోజనంగా లేవని రైతాంగం 500 సంఘాలు కలిసి ఈ రోజు ఐక్యంగా పోట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ముందు దాన్ని అవేర్నెస్ లో పెట్టండి, తర్వాత చర్చిద్దాం. చర్చించిన తర్వాత వారికి ప్రయోజనం ఎంతో కొంత ఉండేటట్టుగా దాన్ని చేస్తే రైతాంగం తప్పకుండా అంగీకరిస్తారు. ఆ రకమైన సొల్యూషన్ అనే దాన్ని కూడా ఆలోచించడం అనేటువంటిది ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆలోచించాలని, కార్పొరేట్ల పక్షానే లేవు అని అంటే వాళ్ళ నిజాయితీని రుజువు చేసుకోవాలి. మేము కార్పొరేట్ కోసం చేయలేదు, ఓకే రైతులు ఈ రోజు అంగీకారం కాదు కాబట్టి మళ్ళా చర్చిద్దాం అని ఎందుకు ముందుకు రారండి? అది ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో కొరవడినటువంటి చిత్తశుద్ధి. అందుకని ఆ ప్రభుత్వం ముందుకు వస్తే తప్పనిసరిగా
రైతాంగం కూడా అంగీకరిస్తారు. ఇది ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంది, రైతులు ఇద్దరు మొండిపొట్టని అనడం కూడా మంచిది కాదండి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంది, ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నారు, చట్టాలు చేస్తున్నారు, దాన్ని మార్చాల్సిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎప్పుడు అంగీకరిస్తే 5 నిమిషాల్లో రైతు సంఘాలన్నీ కూడా నిర్ణయం తీసుకుంటాయి. అందుకని రైతులకు మేలు చేసేటువంటి మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చాం, ఎంతో కొంత వ్యవసాయం. నేనైతే చదువు మానేసి వ్యవసాయం చేస్తే మా నాన్న 7 కొట్టి కాలేజీలో చేశాడు, డిగ్రీ చదవాలా నువ్వు అని. అందుకని తర్వాత కమ్యూనిస్ట్ అయిపోయాను. అది అట్లా వ్యవసాయంలో పుట్టినటువంటి వాళ్ళకి వ్యవసాయం అంటే వ్యవసాయం యొక్క కష్టాలు ఏంటో స్వయంగా తెలుస్తాయి, దాని బాధలు ఏంటో ఉంటాయి. నేను ఈ రోజు తెలుసుకునే ఆసక్తి ఉంటే, స్వయంగా వ్యవసాయ కుటుంబం నుంచి రాకపోయినా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే వాళ్ళందరికీ తెలుస్తుంది సార్ నరసింహరావు గారు. తెలుసు, మనసు ఉండేట్లయితే మార్గం ఉంటుంది. తెలుసుకునే వాటి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆ కోరిక, దానికి సంబంధించిన ఆసక్తి కనుక ఉండేట్లయితే తప్పనిసరిగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ నరసింహరావు గారు. గోపాల్ రెడ్డి గారు, ఇందాక మిత్రులు నరసింహరావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మన దేశంలో 3 రకాలైనటువంటి, మన రాజ్యాంగం ప్రకారం 3 రకాలైన జాబితాలు ఉంటాయి. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్రాల జాబితా, 3 ఉమ్మడి జాబితా అని. ఇందులో అంటే మనం ఏ విషయాలు ఏ జాబితాలో ఉంటాయి అనేది, రాష్ట్రాల జాబితాలో ఉండేటువంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడానికి వీల్లేదు. అలాగే కేంద్రం జాబితాలో ఉండేటువంటి వాటి మీద రాష్ట్రాలు చట్టాలు చేయడానికి వీల్లేదు. ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి దాని మీద కేంద్రంది పైచేయిగా ఉంటుంది. ఇది మనకున్నటువంటి బ్రాడ్గా ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో మనకున్నటువంటి మన రాజ్యాంగం చెప్పేటువంటిది. కానీ ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం. కేంద్రం రాష్ట్రాల కనీసం అనుమతి కూడా తీసుకోకుండా, వాటికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, అంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతిని కూడా పాటించకుండా ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చేసి, ఆ ఆర్డినెన్స్ మీద కూడా హడావుడిగా పార్లమెంట్లో చర్చా కార్యక్రమం అనేటువంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా దాన్ని ఒక 10 రోజుల లోపల మొత్తం రాజ్యసభలోనూ లోక్సభలోనూ ముగించేసి అయిపోయింది. అదేంటి 27 సెప్టెంబర్నో 28 సెప్టెంబర్నో రాష్ట్రపతి గారి ఆమోదానికి కూడా పంపించి చట్టాలు చేసి పారేసింది. ఇవి రేపొద్దున సుప్రీంకోర్టు అందుకనే సుప్రీంకోర్టు పరిశీలన కనుక వెళ్ళేట్లయితే వీటిని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్, ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటివి అని చెప్పేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకనే సుప్రీంకోర్టు ఈరోజు అన్నది, ఈరోజుగా నిన్న అనుకుంటాను, నిన్న అన్నది ఏమని, మేము పరిశీలిస్తున్నాం మొత్తాన్ని కూడా, ఇరుపక్షాల వాళ్ళు కనుక సామరస్యంగా కనుక పరిష్కరించుకునేట్లయితే మేము పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం అని అంటూ చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇది ఫెడరల్ స్ట్రక్చర్ స్పిరిట్కి, ఫెడరల్ స్పిరిట్ ఏదైతే ఉందో మన దేశంలో, దానికి వ్యతిరేకమా కాదా? వ్యతిరేకం సార్. ఇది కారణం ఏంటంటే, మేము గతంలో అంతా కూడా మా సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయండి అని మేము అడిగితే, ఇది మా పరిధిలో కాదు, ఇది వ్యవసాయం అనేది రాష్ట్ర పరిధికి, కాబట్టి మీరు రాష్ట్రాన్ని అడగండి అని చెప్పేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మాత్రం మీ కార్పొరేట్ శక్తులకి మేలు చేసేదానికి గాను హరిమరిగా రాత్రికి రాత్రి ఈ చట్టాలు తీసుకొచ్చి, కరోనా టైంలో కూడా ఎవరిని సంప్రదించకూడదు సార్. ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి సార్. ఇన్ని కోట్ల మంది వ్యవసాయదారులు ఉంటే ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీలు ఉంటే వాళ్ళని కూడా చర్చకు రానియకుండా రాత్రే తలుపులు వేసేసి మా రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఆ చట్టాలని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంత గొడవ జరుగుతుంది కదా, ఇప్పుడైనా కూడా చర్చ పెట్టండి మీరు దానిపైన. వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారంటే, పాయింట్ టు పాయింట్ మేము దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని అంటున్నారు తప్ప దానికి సంబంధించి మేము రద్దు చేయమని అనడం లేదు. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి, ఈ కార్పొరేట్ సంబంధించి కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి మా చిత్తూరు జిల్లా ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఇజ్రాయెల్ వ్యవసాయం అనే దాన్ని తీసుకొచ్చారు సార్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతులు తీసుకునేసి దాంట్లో వ్యవసాయం చేసి, దాంట్లో చేతులు డ్రిప్పే కాదు, అన్ని రకాల వ్యవసాయం చేస్తారు సార్. అక్కడ వాళ్ళ భూములన్నీ కూడా ధ్వంసం అయిపోయి పాడైపోయినాయి సార్. వాళ్ళు ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినారు. ఇది మాకు ఎగ్జాంపుల్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంబంధించి భారతదేశంలోనే నాకు తెలిసి కుప్పంలో అప్పట్లోనే జరిగింది. అతను ఏదేదో చేయాలని చెప్పి చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏదో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు, దాన్ని చూసి మేమంతా భయపడుతున్నాం.
గతంలో ఈ విధంగా జరిగింది, పూర్తిగా రైతులకు ఏం లేకుండా పోయింది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ సాంగ్ ఇస్తే వాళ్ళు చెప్పినట్లు వినాల్సి వస్తుంది. మనం వాళ్ళు చెప్పిన పంటలు వేయాలా, వాళ్ళు చెప్పిన మందులు కొట్టాలా, వాళ్ళు చెప్పిన రీతిలో మనం నడుచుకోవాలా. ఆ విధంగా నడుచుకున్నైతే మనకు నష్టం వస్తుందనే ఒక ఉద్దేశంతో మేమంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం సార్. ఇంకొకటి మీరు అన్నారు, ఇది రాష్ట్రాల పరిధి కాబట్టి ఈ యొక్క చట్టాలంతా కూడా కొన్ని రాష్ట్రాలు కేరళ గాని, పంజాబ్ గాని, రాజస్థాన్ ఇవన్నీ వ్యతిరేకించి వాళ్ళు కొత్తగా చట్టాలు చేశారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళ కానీ పరిధి లేకపోతే వాళ్ళు ఎట్లా ఏ విధంగా చేస్తారు, చేసేదానికి లేదు. అది వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి మీరు తెచ్చినటువంటి చట్టాలు బాగాలేదు కాబట్టి మేము చేసుకుంటున్నాం మా చట్టాలు అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవంగా చేసుకున్నారు. అసలు కేరళలో అయితే బీజేపీ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలిపినాడు. అవును, ఆ యొక్క చట్టాన్ని. భారతదేశం అనేటువంటిది గణతంత్ర రాజ్యం గోపాల్ రెడ్డి గారు. భారతదేశం అనేటువంటిది గణతంత్ర రాజ్యం. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ రిపబ్లిక్, ఇండియన్ రిపబ్లిక్. ఇది ఇందులో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా హక్కులు అధికారాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా సెంట్రల్ లాస్ చేయడానికి అవకాశం ఉండదు. ఉంటాయి, చేయడానికి లేదు. అవును, వాళ్ళు ఏదో మూర్ఖంగా ఏదో మాకు ఎవరికి తెలియదు అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. అయితే దీనికి సంబంధించి మాత్రం వాళ్ళు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దగ్గరలోనే ఉంది. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది సార్. కాబట్టి కేంద్రానికి సంబంధించి కాదు, సంబంధించిందే. పాయింట్ ఏంటంటే 2010లో రాష్ట్రాలకు సంబంధించి మీరు చెప్పిన ఫెడరల్ దాంట్లో రాష్ట్రాలకు సంబంధించిన అగ్రికల్చర్ మినిస్ట్రీస్ అందరికీ ఒక కమిటీ వేశారండి ఈ మార్కెట్ రిఫార్మ్స్ మీదే సజెస్ట్ చేయమని. 2010లో వాళ్ళు ఖచ్చితంగా క్లియర్గా చెప్పారు, ఏంటి జస్ట్ మార్కెట్ని డీరెగ్యులేట్ చేసినంత మాత్రాన వ్యవసాయానికి పెట్టుబడులు వస్తాయని లేదు, మార్కెట్లు స్థిరీకరణకి వెళ్తాయని లేదు, అది మార్కెట్లు సజావుగా నడవటానికి కూడా కేవలం డీరెగ్యులేషనే పనికిరాదు. దానికి చేసి న్యాయపరమైన విధాన రూపకల్పన ఉండాలి, సంస్థాగత నిర్మాణాలు ఉండాలి, మార్కెట్స్ని మరింతగా ఎక్కువ పెంచాలనేది అప్పుడే స్టేట్ అగ్రికల్చరల్ మినిస్టర్ 2010లోనే చెప్పారండి. వాళ్ళు ఓన్లీ ఫర్ ఈ మార్కెట్ రిఫార్మ్ కమిటీ ఆ రిఫార్మ్స్ కమిటీ కూడా వాళ్ళు దానికి భోజరెడ్డి గారు. సార్, ఇంత పెద్ద దేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఇంత పెద్ద దేశాన్ని తీసుకొని వెళ్ళి ఇన్ని కోట్ల మంది, దాదాపు 68 కోట్ల మంది రైతుల ప్రయోజనాలను తీసుకొని వెళ్ళి ఓ గుప్పెడు మంది కార్పొరేట్ వాళ్ళకి శక్తులకి దారపోద్దామని. ఎందుకంటే మీరు గమనించి ఉన్నట్లయితే బిఎస్ఎన్ఎల్ అనేటువంటి దాన్ని ఎలా నాశనం చేశారో, బిఎస్ఎన్ఎల్ని మిగతా కాంపిటేటివ్ మొబైల్ కంపెనీలతోటి ఎదగనివ్వకుండా, దాంతో పోటీ పడనివ్వకుండా అడుగడుగున బిఎస్ఎన్ఎల్ని ఎలా చేశారో, ఏం చేశారో అనేటువంటిది బహుశా మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది. దాని మీద కూడా మేము త్వరలో చర్చా కార్యక్రమం పెడుతున్నాం. అంటే మనందరికీ తెలిసినటువంటిది బిఎస్ఎన్ఎల్ అనేది, బిఎస్ఎన్ఎల్ని సర్వనాశనం చేసేశారు. అలాగే ఈ కార్పొరేట్స్కి మేలు చేద్దాం అనేటువంటి ఈ రకమైనటువంటి యాటిట్యూడ్, ఈ రకమైన పాలసీ విధానం అనేటువంటిది ఏ రకంగా సమర్థనీయం సార్? చెప్పండి భోజరెడ్డి గారు. అది రైతులకు ఇష్టమైతేనే కార్పొరేట్ వాళ్ళు వస్తారు సార్. రైతుల ఇష్టం లేనిది ఎప్పుడు కూడా కార్పొరేట్ కు బలవంతంగా ఈ దాంట్లో కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళిపోమని రైతులకు ఎవరు చెప్తలేరు సార్. రైతులకు ఇష్టమైతేనే, ఆ రేటుకు గిట్టుబాటు అవుతుంది అని అనుకుంటేనే ఈ కార్పొరేట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లకు వెళ్ళిపోతారు. కానీ స్వతహాగా రైతుకు ఇష్టం లేకపోతే అందరూ ఖచ్చితంగా పోవాలని చట్టాలు ఎక్కడ చెప్తలేదు సార్. ఇంకోటి, ఎంఎస్పీ ఎక్కడ కూడా తీసేయలేదు సార్ గవర్నమెంట్. ఎంఎస్పీ ఖచ్చితంగా ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ రైతు ఖచ్చితంగా ఉండే విధంగా. భోజరెడ్డి గారు, అమిత్ షా దగ్గర నుంచి భోజిరెడ్డి గారి దగ్గర వరకు ఇదే మాట అంటారు, అందరూ ఇదే వల్ల వేస్తారు. ఎంఎస్పీ ఉంటుందని. దానికి చట్టబద్ధత కల్పించండి అయ్యా బాబో అని రైతులు అక్కడ నిద్రాహారాలు మాని చలిలో వర్షంలో అఘోరిస్తూ ఉంటే దానికి చట్టబద్ధత కల్పించండి. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి. ఎందాక మిత్రులు చేస్తామని చెప్పారు కదా, చెప్పలేదండి. సవరణలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. లేదు సార్, అన్ని అబద్ధాలు సార్. భోజరెడ్డి గారు, బ్లాట్ అండ్ లైస్, ఇవన్నీ అబద్ధాలు. అదే కనుక చేసినట్లయితే చెప్పండి నరసింహరావు గారు, గోపాల్ రెడ్డి గారు. అదే ఇప్పుడు వాళ్ళు అమిత్ షా గారితో సహా ఎవరు చెప్పలేదు సార్. అంటున్నారు. అదే హామీ అనేది హామీలు ఇస్తున్నారు సార్. భోజరెడ్డి గారు హామీలు ఇస్తున్నారే తప్ప చట్టంలో చేర్చండి దాన్ని. హామీలు ఇస్తున్నారు కరెక్టే, చట్టంలో చేర్చండి. చర్చలు జరుగుతున్నారు కదా రైతులతో సార్, రైతు సంఘాలతో.
రైతు సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి కదా సార్ అక్కడ ఢిల్లీలో. ఆ, చర్చలలో వాళ్ళు ఏమంటున్నారంటే కరెక్ట్ గా ఉమ్, ఏదైతే అడుగుతున్నారో దానికి అన్నిటి కూడా ప్రభుత్వం ఎంఎస్పి గాని రైతుల ప్రయోజనాలు ఎక్కడ కూడా దీంట్లో తీసేయమని కూడా ప్రభుత్వం వాళ్ళకందరూ చెప్పడం జరిగింది సార్. కానీ రైతుల భూములు లాక్కుంటారు, కార్పొరేట్ శక్తులు వచ్చి రైతుల భూములన్నీ గుంజుకుంటారు, దానివల్ల రైతులందరూ నష్టపోతారని ఈ విధంగా చెప్పడం మాత్రం ఆ మంచి విషయాలు పద్ధతి పక్కకు కాదు పెట్టండి. సార్. మనం మొదట ఒక పాయింట్, ఎంఎస్పి ఉంది కదా, ఎంఎస్పిని చట్టంలో చేర్చేటందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా లేదు. కేవలం హామీలు మాత్రమే ఇస్తున్నది. ఎంఎస్పి ఉంటుంది, ఎంఎస్పి ఉంటుంది. చట్టంలో పెట్టిన వాటికే దిక్కులేని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాము. చట్టంలో లేకపోతే రేపొద్దున నరేంద్ర మోడీ గారు ఉండరండి, ఇంకో ఆయన ఎవరో వస్తారు, అమిత్ షా వస్తారు, లేదా మా భోజరెడ్డి గారే వస్తారు ప్రధానమంత్రి పదవికి. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ రోజు మేము ఆయన నిలదీసి, ఏవయ్యా పెద్ద మనిషి నువ్వు ఆ రోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నావు కదా అంటే, అప్పుడు మాట వేరు, అప్పుడు మనం ఎంపీని కూడా కాదు, ఇప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్నానంటాడు ఇదే భోజరెడ్డి గారు. చట్టంలో కనుక పెట్టారనుకోండి, రైతులకు చట్టంలో పెట్టండి అని అడుగుతున్నారు. రైతులకు నష్టం వచ్చే విధానాలు ఉన్నట్టయితే అయితే మార్చుకునే అవకాశం ఉంటుంది కదా సార్. ఆ, ఓకే సమయానుకూలంగా ఓకే. మనం చట్టాలు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఇదే మొత్తం బైబిల్, ఇదే భగవద్గీత అనేది అయితే కాదు కదా సార్, మనం మార్చుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు మార్చమని అదే అదే అదే. ఎనీవే, వి ర్యాన్ అవుట్ ఆఫ్ టైం. మనకు కాలహరణం అయిపోయింది, మనకు నిర్ణయించినటువంటి సమయం. కాదండి, యాక్చువల్గా ఎన్ఆర్జీఎస్ ద్వారా 1000 కోట్లతోటి నాబార్డు తోటి అన్ని 22,000 గ్రామాల్లో గ్రామీణ మార్కెట్ యార్డులతో సహా తర్వాత దాదాపుగా 1,00,000 విలేజ్ల్లో 1000 కోట్లతోటి మహాత్మా గాంధీ నరేగా ఉంది కదా, ఉపాధి హామీ పథకంతో 1,00,000 విలేజెస్లో పెట్టాలని స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసిందండి. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లండి. 1000 కోట్లతో పెడితే దేశంలో దాదాపుగా 1,00,000 చోట్ల మార్కెట్ యార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చేసేది. అంటే విషాదం ఏమిటంటే, ఇప్పటికే ఆల్రెడీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిదే లోపభూయిష్టంగా ఉంది. దాని లోపాలను సరిచేసి దానిని బలోపేతం చేయడానికి బదులుగా దానిని మరింత బలహీనపరిచి అది డిఫంక్ట్ అయ్యేట్లుగా చేసి, అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందని ఆ పరిస్థితుల్లోకి రైతాంగాన్ని నెట్టి వాళ్ళని కార్పొరేట్ యొక్క దయాదాక్షిణ్యాలకి మీద బతికేట్లుగా ఆ విధమైనటువంటి పరిస్థితులు క్రియేట్ కాబోతున్నాయి అనేటువంటిది ఈ బిల్లుల యొక్క సారాంశం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మళ్ళీ కలుద్దాం ఇదే అంశాల మీద. ఎందుకంటే ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాకపోవచ్చు, పరిష్కారం కావాలని అందరం ఆశిద్దాం. మరోసారి ఈ అంశాన్ని మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ భోజరెడ్డి గారు, నరసింహరావు గారు, గోపాల్ రెడ్డి గారు అండ్ సుబ్బరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.